ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పెట్టు భయపెడుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య మొత్తం పాపులేషన్లో ఏజ్డ్ పీపుల్ పర్సెంటేజ్ గణనీయంగా పెరగడం. ప్రపంచవ్యాప్తంగా 100 years పైబడిన వారి ఏజ్ పీపుల్ పర్సెంటేజ్ మనం ఒకసారి గమనించినట్లయితే మోర్ దాన్ డబుల్ అయింది లాస్ట్ 10 yearsలో. ఈ లిస్టులో జపాన్ 123,000తో ఫస్ట్ ప్లేస్లో ఉంటే యునైటెడ్ స్టేట్స్ 83,000తో రెండో ప్లేస్లో ఉంది. చైనా 60,000తో థర్డ్ ప్లేస్లో ఉంటే ఇండియా ఈ లిస్టులో 4th ప్లేస్లో ఉంది. ఇక మోర్ దాన్ 65 ఏజ్ పీపుల్ ఏదైతే మనం వరల్డ్ వైడ్ గమనించినట్లయితే మొత్తం పాపులేషన్లో గ్లోబల్ పాపులేషన్లో 65 years ఏజ్డ్ పీపుల్ వాటా మోర్ దాన్ 13% ఉంది. ఈ లిస్టులో మొనాకో 36%లో టాప్ ప్లేస్లో ఉంటే తర్వాత ప్లేస్లో జపాన్ 30%తో ఉంది. ఈ టాప్ 30లో కూడా ఇండియా ఈ లిస్టులో లేదనమాట. ఇండియన్ మొత్తం పాపులేషన్లో 65 ఏజ్డ్ పీపుల్ వాటా జస్ట్ 11%. ఇది గ్లోబల్ యావరేజ్ కంటే కూడా తక్కువ అనమాట. ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఇండియన్ మ్యాన్ ఫోర్స్ గ్లోబల్ ఎకానమీకి అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి ఏ స్థాయిలో దోహదపడుతుంది అనే అంశాలను ఈ గుణాంకాలు చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతూ ఉండదు. అందుకే చాలా కంట్రీస్ ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే పాపులేషన్ ఇంక్రీజ్ చేసేదానికి పెద్ద పెద్ద ఇన్సెంటివ్స్ కూడా ఆయా డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. హైయెస్ట్ పాపులేషన్ కంట్రీ అయినటువంటి ఇండియాలో 65 years ఏజ్డ్ పీపుల్ సంఖ్య గణనీయంగా తక్కువ ఉండడం అనేది రాబోయే రోజుల్లో ఇండియన్ ఎకానమీకి ఇది కలిసి వచ్చే అంశంగా పనిచేస్తుంది అనమాట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.